ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. హాయ్ అనన్య. హాయ్ స్నేహల్, నమస్తే. బాగున్నారా? సో అబ్జెక్షన్ మై లార్డ్, అంటే స్ట్రీమింగ్ మొదలైన మొదటి రోజు నుంచే, మొదటి గంట నుంచే ఒక వెబ్ సిరీస్కి అంటే అన్ని వైపుల నుంచి ఒక పాజిటివ్ టాక్ రావడం ఈ మధ్య కాలంలో జరిగిన ఈ సినిమాకి, ఈ వెబ్ సిరీస్గా జరిగింది. సో ఎలా ఉంది ఈ ఇంత పాజిటివ్ రెస్పాన్స్? ఎలా అనిపిస్తుంది? నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా ఐ ఫీల్ లైక్ నాకు ఫస్ట్ టైం నేను ప్రాసెస్ చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఈ సక్సెస్ వస్తుంది. ఎస్పెషలీ మా చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రాపర్ సినిమా వాళ్ళు అవ్వడంతో ఈ సెలబ్రేషన్ కూడా ఒక సినిమా సక్సెస్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది నిజంగా. ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఏం మాటలు కూడా రావట్లేదు. ఇట్ ఇస్ జస్ట్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సమీరా. అండ్ అనన్య అనగానే చాలా మందికి 30 years 21 వెబ్ సిరీస్ గుర్తు రావడం కామన్. అయితే దానికంటే ముందు నేను ఒక డిజిటల్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అదేంటో కానీ ఉన్నపాటు కానీ అది షార్ట్ ఫిల్మ్. ప్రశాంత్ అనుకుంటాను డైరెక్టర్. మనకి ప్రసాద్ ల్యాబ్లో ఆ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ చేశారు. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అంతకుముందు మీరు కొన్ని సిరీస్లు చేస్తున్నారు. ఆ రోజు మీరు ఎందుకో బాగా ఎమోషనల్ అవుతూ ఫ్రంట్ రోలో ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుందా మీకు? ఆ రోజు ఏం జరిగిందో? అంటే నేను అక్కడ దగ్గర నుండి చూసాను. అయింది నాకు గుర్తులేదండి, మేబీ అయి ఉండొచ్చు. బట్ ఇట్స్ ఫస్ట్ టైం స్క్రీన్లో, ఒక పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నాను. అదే ఫస్ట్ టైం. చాలా ఇట్ వాజ్ అ సరియల్ ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు ఆనెస్ట్లీ అప్పుడు కూడా అనుకోలేదు ఇంత లాంగ్ టైం నా జర్నీ నడుస్తుంది అని. బికాజ్ ఇట్ వాజ్ జస్ట్ అ షార్ట్ ఫిల్మ్ కదా, దాని తర్వాత లైఫ్ ఎట్ వెళ్తుందో తెలీదు. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ మూమెంట్. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఇంత దూరం నేను రాగలిగాను అని. అండ్ ఆ టీమ్ కూడా, అండ్ నాకు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు అప్పుడు. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ నాకు, అండ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అంటే ఎందుకు అడిగానంటే డే 1 నుంచి కూడా ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసింది మేమే. ఆ డిజిటల్ హౌస్లో మేము ఎంప్లాయీస్ అక్కడ. ఓకే ఓకే. సో అక్కడ నుంచి మీరు ట్రావెల్ చూసాం. అంటే చాలా మంది చూడని ముందు నుంచి. సో అక్కడి నుంచి ఈరోజు మీరు ఇక్కడ అసలు వేద క్యారెక్టర్ చూస్తుంటే అనన్య అసలు యాజ్ యాక్టర్స్గా ఎంత మెచ్యూరిటీ, ఎంత స్కేల్కి వెళ్ళిపోయింది అనేసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నట్టే ఉంది. బికాస్ చాలా తక్కువ మంది నన్ను అక్కడి నుంచి చూశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 30 years 21 నుంచి నా గ్రోత్ చూశారు. బట్ అది నేను చేసిన ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ అనుకుంటా నేను యాజ్ అన్ యాక్టర్ ప్రొఫెషనల్గా చేసింది. సో మీరు అక్కడి నుంచి చూసి చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సూపర్. అండ్ మీ విషయానికి వస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించేది ఏంటంటే మీది ధైర్యం అనొచ్చో, మొండితనం అనొచ్చో, మీరు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విధానం. అంటే మీ కెరీర్ స్టార్ట్ అయ్యి చాలా తక్కువ సినిమాలే, తక్కువ వెబ్ సిరీస్లో ప్రాజెక్టులే చేస్తున్నారు. బట్ ఈ మొత్తం పీరియడ్లో కూడా మీరు ఒక లెస్బియన్ క్యారెక్టర్ చేశారు, ఇందులో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశారు. సో నాట్ ఈజీ అలాంటి క్యారెక్టర్స్ చూజ్ చేసుకోవడం. అదేంది, ధైర్యమా, మొండితనమా, ఏంది అసలు అది? ప్యాషన్. థ్యాంక్ యూ. యా, అన్నీ కలిపి అండి. యా, అంటే అదే ఏదైనా ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని ఫైనల్ చేసే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ క్యారెక్టరేషన్ చూస్తారా, ఒక కథను చూస్తారా, ఎలా ఉంటుంది మీ డిసిషన్ మేకింగ్? ఫస్ట్ నా క్యారెక్టర్ చూస్తా, తర్వాత నా క్యారెక్టర్ ఆ కథలో ఏం ఇంపాక్ట్ తెస్తుంది అని చూస్తా. అండ్ అప్పుడప్పుడు జస్ట్ కథ మొత్తం చూస్తా. ఇఫ్ ఐ లైక్ ద హోల్ స్టోరీ ఐ వుడ్ గో ఫర్ ఇట్. సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై క్యారెక్టర్ పర్టికులర్లీ. సో యా. ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇప్పుడు కూడా ఇంటికి చెప్పేస్తున్నారా? యా, ఇదేమో చెప్పారు. తెలుసా మీకు, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇంటికి చెప్పేస్తారంట. మంచి అలవాటు. అంటే చాలా తక్కువ మంది నన్ను అమ్మాయిలా ట్రీట్ చేస్తారు. అందులో ఒకరు అమ్మాయిలా ట్రీట్ చేసి ప్రపోజ్ అవుతుంది, మమ్మీ తెలిస్తే ఏమైంది ఇలా అయిందని చెప్తా. యా, సూపర్. అండ్ వెబ్ సిరీస్ చూసేటప్పుడు సరే అంటే శ్రీకాంత్ గారు ఆయన చాలా పెద్ద హిట్స్ చూస్తున్నారు. ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన చూడని స్టార్డమ్ లేదు. బట్ ఒక ఎపిసోడ్కి వచ్చేసేలేక, ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసేలేక మీరు ఆయన్ని మోటివేట్ చేసే ఒక సీన్ ఉంటుంది. నాకు మొత్తం వెబ్ సిరీస్ మొత్తం మీద బాగా ఇష్టమైన ఆ సీన్ అది అనమాట. సో భయమే లేదా శ్రీకాంత్ గారి అలాంటి ఒక క్యారెక్టర్కి, అలాంటి ఒక స్టార్కి మీరు మోటివేట్ చేయాలి, మీరు డైలాగ్స్ చెప్పాలి, ఆ సీన్ ఎలా కన్సిడర్ చేశారు? చాలా భయం వేసిందండి. బట్ శ్రీకాంత్ సార్ యాజ్ అ పర్సన్ ఇస్ సో స్వీట్ దట్ మనకి అనిపించదు ఈ ఒక స్టార్ ముందు మనం నిల్చున్నాం అన్న ఫీలింగ్ రాలేదు ఎప్పుడు. ఆయన
ఒక యాక్టర్ ముందు నేను పర్ఫామ్ చేస్తున్నాను అన్న ఫీలింగే వచ్చింది. ఆయన గొప్పతనం, ఆయన ఫీలింగ్ తేయగలిగారు ఆపోజిట్ పర్సన్ అని. అండ్ ఆ స్పెసిఫిక్ సీన్, నేను ఆయన్ని మోటివేట్ చేసే సీన్ వాజ్, నేను దానికి చాలా ఎక్సైటెడ్ ఉండే, బికాజ్ అది ఒక ఫుల్ బర్స్ట్ అవుట్ ఆఫ్ ఎమోషన్. అక్కడ నుంచే మొత్తం ట్రిగర్ అయ్యి మొత్తం సిరీస్ స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎలా చేశారో నాకు గుర్తులేదు. నాకు యూనో ఆ ట్రాన్స్లో అలా చేసేసాను అంతే. బట్ హీ వాజ్ హ్యూజ్ సపోర్ట్. దానికి ఒక 3 takes 4 takes ఆయన అదే మెయింటైన్ చేసి ఆ స్టెబిలిటీతోని ఆయన ఆ సైడ్ హోల్డ్ చేయడం వల్లే నేను ఇక్కడ ఫ్రీగా చేయగలిగాను. సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు హిమ్. ఏదన్నా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఉందా ఇద్దరి మధ్య? ఎందుకంటే మీరు శ్రీకాంత్ గారి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ త్రూ అవుట్ వెబ్ సిరీస్ అంతా కూడా ఆ ట్రావెలింగ్ ఉంటుంది. సో అంటే కలిసి షూట్ చేస్తుంటారు కాబట్టి సెట్స్లో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా శ్రీకాంత్ గారితో? ఐ థింక్ చాలా ఫన్ ఉండేనండి సెట్ అంతా. అయితే వెరీ మెమరబుల్ షూట్. బట్ ఒక పర్టికులర్ ఒక్కటంటే ఒక సీక్వెన్స్ ఇస్ ప్రతి సీన్ ఇన్ ద కార్. ఎందుకంటే ఆ కార్ వాజ్ చాలా పాత కార్, ఆ బ్రేకులు పడేవి కాదు, ఆ కార్కి డోర్ సరిగ్గా ఓపెన్ అయ్యేది కాదు. అండ్ మాన్యువల్ గేర్ కార్ అనమాట. అది నాకు ఎక్కువ అలవాట్లేదు. బట్ మీరు చూస్తే నేనే త్రూ అవుట్ డ్రైవ్ చేస్తుంటాను. సో ఆ కార్లో ఎక్కిన ప్రతిసారి మీకు షార్ట్లో కనిపించదు, బట్ నేను క్లచ్ వదిలితే సార్ గేర్ వేసేవాళ్ళు. బికాజ్ నేను టెన్షన్ అయిపోయేదాన్ని గేర్ చూసి వేయాలి అని. సో హీ యూస్ టు హ్యాండిల్ ఇట్. ఆపినప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ గేర్లో పెట్టి నేను కాల్ తీసేసేదాన్ని అప్పుడప్పుడు, బికాజ్ నాకు ఆటోమేటిక్గా అలవాటు కాబట్టి. సో ఆయన గేర్ మార్చేవాళ్ళు, హ్యాండ్ బ్రేక్ వేసేవాళ్ళు. సో అలా అన్ని హీ టుక్ కేర్ ఆఫ్ ఇట్, హాఫ్ ఆఫ్ ఇట్ విత్ హిజ్ ఎక్స్పీరియన్స్. సో అది చాలా మెమరబుల్. అండ్ కార్ సీన్ చేయాలంటే మేమిద్దరం అమ్మ ఇప్పుడు టెన్షన్ ఉంటుంది, 15 minutes ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళం. మై మామ్ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ చూస్తే అనిపించట్లేదు. నేను ఎవ్రీడే ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళ కార్లో ఇంత టెన్షన్ అయింది తెలుసా అని చెప్పేదాన్ని, బట్ స్క్రీన్ మీద అలా అనిపించలేదు అని చెప్పింది. సో అవి వెరీ గుడ్ మెమరీస్. అండ్ అంటే వెబ్ సిరీస్ మొత్తం మీద ఒక 6 episodes 5 episodes అయిపోయేదాకా మీ క్యారెక్టర్ రివీల్ అవ్వదు, బట్ మొత్తం సిరీస్ జరిగేది మీ క్యారెక్టర్ చుట్టూ. మీరు ఉండరు కానీ మీరే నడిపిస్తూ ఉంటారు వెబ్ సిరీస్ని. సో చూసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. యా, అనిపించలేదు. జస్ట్ లాస్ట్ ఎపిసోడ్స్లో ఉన్నానంటే అసలు అనిపించలేదు. అసలు ఆ ఫీలింగే లేదు. స్క్రీన్ స్పేస్ తక్కువనే ఫీలింగ్ ఎందుకు రావట్లేదంటే మొత్తం వెబ్ సిరీస్ అంతా అన్ని ఎపిసోడ్స్ మీకోసం ఆ స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటారు. యా, బట్ స్టిల్ యాజ్ యాక్టర్ సమ్ టైమ్స్ వీ గెట్ దట్ ఫీలింగ్. కానీ ఈసారి రాలేదు, నిజంగా రాలేదు. ఐ వాజ్ జస్ట్ వెరీ హ్యాపీ. ఎంత ఉన్నా అంత నేను జస్టిఫై చేశానని ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు నేను ఈజీగా నచ్చను నేను చేసిన పర్ఫార్మెన్స్. బట్ దిస్ టైమ్ ఐ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. నేను ముందు నుంచే ఐ వాజ్ ప్రిటీ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇది నాకు షూటింగ్ అప్పుడే అర్థమైపోయింది, బికాస్ ఆఫ్ ద షూట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో డిఫరెంట్ కంపేర్డ్ టు మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. I think everyone is the reason for my performance to be that way. It is not just me, because most of it is reaction. Action takku unna chala vargu it is reaction only. And then working with these actors, it is really their goodness that our performance is coming out so well. అండ్ మీ క్యారెక్టర్కి బ్రీఫింగ్ ఎలా ఇచ్చారంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్ట్రెస్కి సీన్ చెప్పి ఇది ఇక్కడ నుంచి నీ సీన్ స్టార్ట్ అవుతుంది, సో ఇది నీ క్యారెక్టరేషన్ చెప్పి బ్రీఫింగ్ ఇవ్వడం చాలా ఈజీ. బట్ మీరు వచ్చేలేకే మీకు సంబంధించిన కథ చాలా నడిచిపోయి ఉంటుంది. సో దాన్ని మ్యాచ్ చేస్తూ మీ యాక్టింగ్ కానీ మీ క్యారెక్టరేషన్ కానీ మీ ప్రెజెన్స్ కానీ ఉండాలి. సో ఆ బ్రీఫింగ్ ఎలా ఇచ్చారు మీకు? They told me it's అంటే my part is bond between a father and daughter. నాకు ఆ కనెక్షనే బాగా నచ్చింది. అండ్ దెన్ ఆన్ సెట్ ఆల్సో I got pretty close to Harishchandra garu on the very first day of our shoot. He is so sweet. He has taught me so many things. So yeah, it was good and easy. So thing is, firstly they told me example ki that it's father-daughter relationship మీద నడుస్తుంది. అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ స్కోప్ దే గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గంగూబాయ్. సో ఐ ఫెల్ ఇన్ లవ్ ఆల్రెడీ. సూపర్. అండ్ వేదా క్యారెక్టర్కి వచ్చేసరికి మీరు ఇప్పుడు దాకా తీసిన వెబ్ సిరీస్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వాటి అన్నింటిలో కూడా అంటే ఇది అనొచ్చలేదు నాకు తెలియదు కానీ ఒక చిన్న బ్యూటీ చైల్డిష్ థింగ్ ఉంటుంది. బట్ వేదా క్యారెక్టర్ అలా లేదు. చాలా పర్ఫెక్ట్ ఉమెన్, చాలా క్లారిటీ ఉన్న మైండ్ సెట్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్, ఒక పరిపూర్ణమైన మహిళ ఎలా ఉండాలో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్.
ఈ క్యారెక్టర్ని మోయడం ఈ ఏజ్లో కష్టం అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా? షూట్లో మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? అసలు ఛాలెంజింగ్ అనిపించలేదండి, చాలా న్యాచురల్గా అనిపించింది. బికాజ్ ఐఎమ్ 25 years old, వేద ఈజ్ ఆల్సో క్లోజ్ టు 25 years old. సో ఇన్ని రోజులు చేసిన ఆ చైల్డిష్ క్యారెక్టర్సే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించాయి. బికాజ్ అది తెచ్చి పెట్టుకొని చేయాలి, రియల్ లైఫ్లో అంత చైల్డిష్గా ఉండం కదా. సో అది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది. ఇది ఇప్పుడు నేను ఎలా ఉంటానో అలానే ఉంది వేద, కొంచెం ఎక్కువ కోపం, కొంచెం ఎక్కువ ఫైర్తో అంతే. సో చాలా న్యాచురల్గా అనిపించింది. రియల్ లైఫ్లో వస్తుందా కోపం? వస్తుంది మీకు? వస్తుంది, ఎలాంటి ఇన్సిడెంట్స్ వస్తుంది? చాలా ఈజీగా వస్తుంది కోపం నాకు. షీ వోంట్ టేక్ ఎనీ షిట్. I don't think you can say that. ఓ సారీ సారీ, నో అంటే నాకంతా అవే వచ్చేస్తున్నాయి. లేదు, బట్ ఐఎమ్ వెరీ, నేను ఐ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. Okay. రియల్ లైఫ్లో కూడా నేను ఏది స్లైడ్ అవ్వని. ఆమెకు నచ్చలేదంటే షిల్ స్టాండ్ అప్ ఫర్ ఇట్, షిల్ బీ ఆన్ ఇట్. సూపర్. అండ్ ఈ వెబ్ సిరీస్ ఇంత సక్సెస్ అవడంలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, తెలుగు అమ్మాయిలు అంటే మీరు పుట్టి పెరిగిన తెలుగు కాకపోయినా కానీ మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యి మంచిగా తెలుగు నేర్చుకున్నారు. మీ రూట్స్ అన్నీ తెలుగు. సో నేను ఒక 3 years 4 years బ్యాక్ ఒక పెద్ద ఫిల్మ్ మేకర్తో చాట్ చేసేటప్పుడు తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలని అందరికీ ఉంటుంది, బట్ ఫ్యాషన్ ఉంటుంది కానీ దానికి తగ్గ స్కిల్స్ ఉండట్లేదు. ఆయన ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్. ఈరోజు ఈ వెబ్ సిరీస్లో మీ ఇద్దరిని చూస్తుంటే ఫ్యాషన్తో పాటు స్కిల్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ చాలా మంది ఉన్నారు. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ యూట్యూబ్తోని, ఓటీటీస్తోని చాలా గ్యాప్ బ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి తెలుగు అమ్మాయిలు, తెలుగు అబ్బాయిలు చాలా మంది స్కిల్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ 5 yearsలో ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తే తెలుగు వాళ్ళకి బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మీ కెరీర్ ఎలా ఉండబోతుంటే మీకు ఒక ఊహ ఉంటుంది కదా, ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చూసిన సక్సెస్, సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రాజెక్ట్స్ కానీ ఎలా ఉండబోతుంది అనన్య కెరీర్ రాబోయే ఒక 3-4 yearsలో? అంటే ఒక ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ హోప్ఫుల్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు, నెక్స్ట్ 3-4 yearsలో. టాక్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఒక ఫిల్మ్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవబోతుంది. ఓకే. సో దాని తర్వాత హోప్ఫుల్లీ ఇంకా స్ట్రాంగర్ క్యారెక్టర్స్, ఇంకా ప్రైమరీ క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటున్నాను. సో అండ్ మీకు ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది? I just want to act and do good roles. Yeah. అంటే of course movies చేయాలని ఉంది, కానీ I don't want to keep it as a base level. అంటే అది మైండ్లో పెట్టుకుని ఉంటే మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఏమైనా వస్తే ఐ డోంట్ థింక్ ఐ విల్ గివ్ ఇట్ మోర్ ఛాన్సెస్. అందుకని కొంచెం ఓపెన్గా ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గుడ్ రోల్స్, కొంచెం లాంగర్ రోల్స్ ఆల్సో. యా, బట్ యా, ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ యాక్టింగ్. అండ్ మీ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు షూట్ చేశారు? 11 days. 11 days. How do you remember that? I don't know, I just remember it, but yeah, 11 days. బట్ నెంబర్ అయితే కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది కదా, తక్కువే. సో బట్ ఇంత బాండింగ్ ఎలా? అంటే ఆన్ స్క్రీన్ తక్కువ ఉన్నా ఆఫ్ స్క్రీన్ ఉండే, బికాస్ తను నేను సేమ్ డే డిఫరెంట్ సీన్స్ షూట్ చేసాం. ఓకే ఓకే. సో ఎక్కువ మేము షార్ట్ లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం, తినేటప్పుడు మాట్లాడుకోవడం, అలానే బాండ్ గ్రో అయింది. సో ఏం నడిచింది మీ ఇద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్స్? అవన్నీ చెప్పకూడదు, బట్ ఏం లేదు, మోస్ట్లీ అబౌట్ రోల్స్, ఇండస్ట్రీ ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్సెస్. బికాజ్ మేమిద్దరం నాకంటే కొంచెం ముందు స్టార్ట్ చేసింది హర్ యాక్టింగ్ జర్నీ. ఐ ఫీల్ లైక్ అ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ మీ, బట్ విత్ సేమ్ గ్రూప్, అమ్మాయిలు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి, సేమ్ యూట్యూబ్ నుంచి వచ్చాం కాబట్టి జర్నీస్ ఎలా ఉన్నాయి అండ్ వాట్స్ హ్యాపెనింగ్, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అవే మోస్ట్లీ మాట్లాడుకో. What do we like in acting? What kind of roles do we like? We both like reading also, so we bond on that as well. Books. I changed few of my reading genres because of her, because her genre is different, my genre is different, and her genres were very interesting. ఏం genre అది? Fantasy. Fantasy. Okay. So slowly I'll also go there. First time I found a reader who could convince me that fantasy is good, so that's why I liked it now. Yeah. అండ్ యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్లో శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్న బాండింగ్ ప్రత్యేకంగా ఇండస్ట్రీలో కానీ తెలుగు పీపుల్కి కానీ ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ అలాగే ఉంటుంది. సో ఆ పాజిటివ్ రిలేషన్షిప్ కానీ ఈ సక్సెస్ వల్ల కానీ మీరు చిరంజీవి గారిని కలిసినప్పుడు, సో ఆ మొత్తం జర్నీ ఎలా అనిపించింది చిరంజీవి గారిని కలిసినప్పుడు?
మాకు నైట్ తెలిసింది మార్నింగ్ కలుస్తున్నామని. నైట్ మొత్తం నిద్రపోలే. ఆ రోజు యాక్చువల్లీ మాకు నైట్ మొత్తం షూట్ ఉండేది. మార్నింగ్ 6 వరకు షూట్ అన్నారు మాకు, కానీ నైట్ 10 o'clock ప్యాకప్ అనేసారు. బికాజ్ కొంచెం ఫ్రెష్ అనిపించాలి మార్నింగ్ ఆయన కలిసినప్పుడు. నో యూస్, ఇంటికి వెళ్ళా కూడా అసలు నిద్ర లేదు. ఏం చెప్తామండి అట్లా అడిగితే, ఇట్ వాస్ జస్ట్ సో నైస్ అండ్ సో సరియల్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కనెక్ట్ అవ్వడం అనేది ప్రతి తెలుగు వాడికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక సినిమా ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది. సో స్నేహల్కి చిరంజీవి గారి కనెక్షన్ ఎక్కడంటే ఏ సినిమా లేదా ఏ పాట, ఏ ఫైట్, ఏ సీన్ ఆ చిరంజీవి అనే ఎమోషన్ ఎక్కేసింది ఎప్పుడు? I just fell in love with love people have for him. ఓకే. Yeah, and I loved the way he spoke there. He doesn't have to behave that way, but he was so humble. అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ షివరింగ్, బట్ హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. నేను ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నా తెలుసా. అవును, మీ ఇన్‌స్టాగ్రామ్ లో సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. ఐ లవ్డ్ ఇట్. ఐ హోప్ ఐ మీట్ హిమ్ అగైన్. ఐ హోప్ వి వర్క్ టుగెదర్ ప్లీజ్. అండ్ ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని అడగమన్నారు. సో తను కూడా మీడియా పర్సనే, బట్ మీ అమ్మాయి చెప్పుద్దో లేదో తెలియదు కానీ అడగమన్నారు. ఇప్పుడు దాకా మీకు ఎన్ని సీజన్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది? అసలు నో అంటే నో అంటున్నారంట, రీజన్ తెలుసుకోవచ్చు. బికాజ్ నేను రియాలిటీ పర్సన్ని కాదండి, ఐఎమ్ అన్ యాక్టర్. అక్కడ చాలా క్రియేటివిటీ ఉండాలి టు గో ఇన్ టు అ రియాలిటీ షో అండ్ ఎంటర్టైన్ పీపుల్ ఫర్ మంత్స్ ఆన్ ఎండ్. చాలా క్రియేటివిటీ ఉండాలి. నేను నిజంగా అక్కడికి వెళ్తే నేను కార్నర్లో సోఫాలో కూర్చుంటాను అంతే, నాకు అస్సలు క్రియేటివిటీ లేదు. సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ రియాలిటీ షో. కానీ ఇప్పుడు దాకంటే నేను వాస్తవం కాబట్టి చెప్పేస్తున్నాను, పేమెంట్ విషయంలో ఇప్పటిదాకా హైయెస్ట్ పే చేస్తాము అని కూడా మీకు ఆఫర్ వచ్చిందంట, బిగ్గెస్ట్ నెంబర్ అది. ఇది నా వరకు అయితే రాలేదు, ఇది మీకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు నాతోని పే వరకు డిస్కషన్ వెళ్ళలేదండి. I didn't know. I don't know. It just came to me and I said I'm not interested. అంతే అయిపోయింది. అది మల్టిపుల్ టైమ్స్ కూడా కాదు, ఒక్కసారి జరిగింది అది. అవునా? మల్టిపుల్ టైమ్స్ అని చెప్పారు. ఫ్యూచర్లో ఏమన్నా థాట్ ఉందా? లేదు. సో అండ్ నాకు మోర్ ఓవర్ ఇంకోటి వచ్చేసి, మీది అంటే ఒక హీరోయిన్గా చాలా సినిమాలు హీరోయిన్గా ఛాన్సెస్ వస్తుంటే మీరు చాలా వరకు అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. స్టోరీ డిస్కషన్స్ కానీ, నెరేషన్స్ అయిన తర్వాత కానీ ఒక మంచి ప్రాజెక్ట్ కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను, చాలామంది చెప్పారు. మీకు స్టోరీ నెరేషన్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు, చాలా పర్టికులర్గా ఉంది అమ్మాయి అని చెప్పేసి. సో ఒక స్టోరీ ఫైనల్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్స్ చూస్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఇస్ స్టోరీ ఎలా అంటే ఓవరాల్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని చూస్తానండి. సెకండ్ థింగ్, నా క్యారెక్టర్ ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, హౌ డీప్ ఇస్ ద క్యారెక్టర్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ద క్యారెక్టర్. ఈ రెండు నేను చూసే ఫ్యాక్టర్స్. అండ్ ఆ రెండు మ్యాచ్ అయ్యే స్టోరీస్ ఏవి రాలేదు అంతే. సో అబ్జెక్షన్ మై లార్డ్ ఈ మొత్తం జర్నీలో సో ఎంతన్నా చాలా పెద్ద కాస్ట్, చాలా పెద్ద స్కేల్లో తీసింది, ఇప్పుడు దాకా మీ కెరీర్స్లో జరిగింది. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఈ వెబ్ సిరీస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నేను చాలా నేర్చుకున్నాను. నేను శ్రీకాంత్ సార్ నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను, చాలా బాడీ లాంగ్వేజ్లో వేరియేషన్స్ ఎలా ఇవ్వాలి అన్న అది నేర్చుకున్నాను. నేను మా రైటర్ డైరెక్టర్ సార్స్ నుంచి చిన్న చిన్న డీటెయిల్స్ ఎట్లా ఒక మొత్తం స్టోరీ లైన్ చెప్తాయి అన్న డీటెయిల్స్ నేర్చుకున్నాను. ఒక్క డైలాగ్లోనే చాలా కన్వే చేయొచ్చు అన్నది. ఇంకా నేను మెయిన్గా ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి నేర్చుకుంది వాళ్ళకు కూడా ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీస్, ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చూడాలని ఉంది. వీళ్ళు రిలీజ్ అయిన వీకెండే మాకు ఇంత 50 million వ్యూయింగ్ మినిట్స్ ఆల్రెడీ అయిపోయాయి, క్రాస్ అయిపోయింది. సో ఆడియన్స్ కూడా ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీసే కావాలి అన్న క్లారిటీ వచ్చింది. సో ఇంకా దాని మీదనే ఫోకస్ చేయాలని నేర్చుకున్నాను. డ్రీమ్ రోల్ అంటే ఏమైనా ఉందా? డ్రీమ్ రోలా? నాకు సూపర్ హీరో జానరా చాలా ఇష్టం అని. ఐ వాంట్ టు ప్లే అ సూపర్ హీరో సమ్ టైమ్. చూసారా స్పైడర్ మ్యాన్? చూసాను. ఎలా అనిపించింది? చాలా నచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఎలా అనిపించడం? యా, డూమ్స్డే కోసం వెయిటింగ్. యా, ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ ఉంది ఎండ్ గేమ్, దానికోసం వెయిటింగ్. ఇప్పుడు దాని తర్వాత డూమ్స్డే. సూపర్. అండ్ మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ రోల్ అని అంటే ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఐ వాంట్ టు వర్క్ యాజ్. బట్ ఎస్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ మూవీస్ వస్తున్నాయి అంటే నేను ట్రైలర్ కూడా చూడను. వాళ్ళు ఉన్నారు కదా పక్క బాగానే ఉంటుంది అనుకొని వెళ్ళిపోతా. ఐ వాంట్ ఆడియన్స్ టు థింక్ దాట్ అబౌట్ మీ. ఐ డోంట్ వాంట్ దెమ్ టు, ఐ వాంట్ దెమ్ టు బిలీవ్ దట్ ఇఫ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ అండ్ గో ఫర్ ఇట్. సో యా, సూపర్ అండి, ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ముందులోనే చెప్పాను, మా తెలుగు అమ్మాయిలు, మా తెలుగు తెలిసిన అమ్మాయిలు
సక్సెస్ అవ్వాలని ప్రతి జర్నలిస్ట్కి ఉంటుంది. సో మీరు ఇంత తెలుగు మంచిగా మాట్లాడుతూ ఇంత గొప్పగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆడియన్స్ వచ్చే ఆ లవ్ ఇంకా పెరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.